తెలంగాణ ఏపీ తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలకు కృష్ణా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం సాగర్ నుంచి నీటి విడుదలకు కేఆర్ఎంబీ అంగీకారం తెలిపింది. సాగర్లో ఆగస్టు 15 వరకు ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు సాగర్ నుంచి 16, శ్రీశైలం నుంచి 6 టీఎంసీలు వినియోగానికి అనుమతిచ్చింది. ఏపీ ఇప్పటికీ ఎక్కువ నీరు వాడుకుందని సమావేశంలో తెలిపిన తెలంగాణ, సాగర్లో ఏపీకి 10 టీఎంసీలు పోగా మిగిలిన మొత్తం నీరు తమకే చెందుతుందని తెలిపింది. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్రిసభ్య కమిటీ సమావేశం సాఫీగా సాగిందని ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి తెలిపారు. ఆగస్టు 15 వరకు ఏపీ నీటి అవసరాల కోసం 10 టీఎంసీలు, తెలంగాణకు శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 16 టీఎంసీలు వినియోగించుకోవచ్చని ఏపీ ఈఎన్సీ ప్రకటించింది. ఈ నెల 14న జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన అంశాలపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏపీ సాగునీటి అవసరాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. హైదరాబాద్లోని జలసౌధ వేదికగా కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి ఈ సమావేశానికి హాజరయ్యారు. సాగర్ నుంచి 10 టీఎంసీకి ఆంధ్ర, 16 టీఎంసీలు తెలంగాణ, 5 టీఎంసీ తెలంగాణ. అంటే క్యాలిక్యులేషన్స్ ఆగస్ట్ 15 వరకు. ఆ డిస్కషన్ జరగలేదు. 14th అసలైన మీటింగ్ ఉంది కాబట్టి మేబీ ఈరోజు ఓన్లీ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ డిస్కస్ చేస్తాం. కార్డియల్గానే డిస్కస్ చేస్తాం. అంటే జనరల్ ఎజెండా అది ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తారు. ఆగస్ట్ 15 వరకు డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. మనం 10 టీఎంసీ అడిగాము, 10 టీఎంసీ ఓకే అన్నారు. వాళ్ళకి 16 టీఎంసీలు సాగర్కి, శ్రీశైలంకి 5 టీఎంసీలు, 16 + 5 లేదు. ఇంతకుముందు ఉన్నవే 8-10, శ్రీశైలం ఈజ్ 8-10 అండ్ సాగర్ ఈజ్ 5-10. ఇంతకుముందు ఉన్నటువంటి